యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు. భస్మ బుధవారం యొక్క ప్రాముఖ్యత గురించి నేను ఈ సమయంలో చెప్పాలనుకుంటున్నాను. భస్మ బుధవారం, దీనిని ఇంగ్లీష్లో యాష్ వెనస్డే అంటారు. బూడిద బుధవారం అని అర్థం. అయితే బూడిద ఎందుకు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, ఇది ఆనాడు పాత నిబంధన కాలంలో ప్రజలకు పాపం సంక్రమించినప్పుడు వెంటనే వారు బూడిద పూసుకునేవారు. అయితే ఇది దేనికి సూచన అంటే, యేసు ప్రభుల వారి యొక్క శ్రమలకు కూడా సూచన అయినది. 40 దినాలు ముందు, ఉపవాస కూడికలకు ముందు వచ్చేదే ఈ భస్మ బుధవారం. ఇది లెంట్ను ప్రారంభిస్తుంది, లేదా శ్రమల దినాలని ప్రారంభిస్తుంది. దీంతోనే శ్రమల దినాలు ప్రారంభమవుతాయి. ఇది ఉపవాసము, పాప పశ్చాత్తాపము, వినయాన్ని సూచిస్తూ ఉంది. మానవుడు దేవుని వైపు తిరగడాన్ని ఇది సూచిస్తూ ఉంది. బైబిల్ రెఫరెన్స్ ప్రకారము, నీవు మంటి వాడవు గనుక నీవు మరలా మంటికి చేరుదువు, నిన్ను తీసుకొనిన మంటికి నీవు తిరిగి వెళ్ళిపోదువు అనేటువంటి మాటల్ని మనం ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం. దేవుడు ఆనాడు ఆదాముతో చెప్పినటువంటి మాట, నువ్వు మంటి నుండి తీయబడ్డావు కాబట్టి మళ్ళీ మంటికే తిరిగి వెళ్తావు. దీని అర్థం ఏంటంటే, మనిషి తన పాప స్వభావాన్ని విడిచి, పాత రోత జీవితాన్ని విడిచి దేవుని యొక్క కృపను పొందుకోవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని మనం గుర్తించాలి. ఈ యొక్క 40 దినాల ఆత్మీయ క్రమశిక్షణతో కూడినటువంటి ఈ లెంటు కాలానికి ఇది నాంది పలుకుతూ ఉంది. బైబిల్లో మనం చూస్తే, ఆనాడు యోబు తన జీవితంలో శ్రమల కాలంలో, యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ఆయన ఎంతో పశ్చాత్తాపడుతూ కురుపులతో ఆ యొక్క వేదనను అనుభవిస్తూ చివరికి ఏం చేయలేని పరిస్థితిలో ఆయన బూడిద తీసుకొని తన శరీరాన్ని అంతా కూడా చల్లుకొని ఆయన పశ్చాత్తాపడినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ పశ్చాత్తాపానికి గుర్తుగా బూడిదను ఆయన వాడాడు. అదే రీతిగా యోనా కాలంలో దేవుడు నినివే ప్రజలకు సువార్త అందించమన్నప్పుడు, నినివే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా గోనపట్టాలు ధరించి బయటికి వచ్చి, ఈవెన్ రాజు కూడా బయటకు వచ్చేసి గోనపట్టాలు ధరించి ఆ యొక్క బూడిదలో కూర్చొని బూడిదను నెత్తి మీద చల్లుకుంటూ వారు చేసినటువంటి పాపాలు, వారు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రవర్తన విధానాన్ని బట్టి వారు దేవునికి పశ్చాత్తాపం చెల్లించారు. అయితే ఈ కాలంలో ఇలా చేయొచ్చా అనే ప్రశ్న మనకు ఉంటుంది. అలా చేయవలసిన అవసరం లేదు. అయితే పశ్చాత్తాపడాలి, సమాధానపడాలి. మనం ఎవరి ఎడల ఏమైనా తప్పు చేసి ఉన్నట్లయితే వారితో సమాధానపడాలి, వారికి శాంతిని, సమాధానాన్ని ప్రకటించాలి. ఇక ముందట అటువంటి పాపం మనం చేయకూడదు. అయితే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే, యేసు ప్రభువులో ఎటువంటి పాపం లేదు, ఆయన నీతిమంతుడు. అయినప్పటికీ ఆయనకు శోధన కాలం వచ్చింది. శోధనలో ఆయన పాపాన్ని, ధర్మశాస్త్రాన్ని, లోకాన్ని, సాతానును కూడా జయించాడు. కాబట్టి ఈ లెంట్ దినాల్లో మీరందరూ కూడా యేసయ్య వలె పవిత్రమైన జీవితం జీవిస్తూ ఆ దేవదేవునికి లేదా ఆ యేసయ్యకు మీరు దగ్గరగా జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.